ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫార్మర్ చైర్మన్ శ్రీ జస్టిస్ శ్రీ ఈశ్వరయ్య గారిని ప్రసంగించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాము. నా ప్రియ మిత్రులు, ఆఫ్ హూమ్ ఐ యామ్ ఏ వెల్ విషర్ ఆల్సో, శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఏఐసిసి సెక్రటరీ అండ్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆల్సో. Then the today's chief guest, Sri Manikrao Thakre garu, AIC in charge for Telangana and former PCC President Maharashtra and former Minister. The guests of honors, Sri Anush, Sri Hanumantarao garu, Sri Anjan Kumar Yadav garu, Ramchandrarao garu, Rohit Chaudhary garu, and awardees of today's function, Sri Nagunuri Shekhar, Senior Journalist, President TUWJ, and Dr. Sri Shravan Kumar Garu, Superintendent of Gandhi Hospital, Sister Kumari Bandari Tanmay Yadav Garu. Irozu Sridhar Babu Garu, he made an attempt why we are celebrating this function of Sri Duddilla Sripadarao Garu every year. When I was going to the some thing about Duddilla Sripadarao Garu. He is older, 16 years older than me, and I was the advocate in the combined state of Andhra Pradesh and Hyderabad. I became the government leader in 90, and up to 95 I was the government leader. At that time, Sri Duddilla Sripadarao was the speaker from 91 to 95. Therefore, I have seen him because Marichanna Reddy changed and Nedrumal Jannath Reddy became the Chief Minister of the state. I was the government leader for the Congress party at that time. Then he born on 1935 and I don't say he has died, but he has changed his address only. But he is somewhere among us, and Navli Patel, Radhakrishna, Kamalamma, వారి తల్లిదండ్రులు. మాతృమూర్తి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో జయశ్రీ గారు, శ్రీపాదరావు గారి సతీమణి. వాళ్ళ కుటుంబం చూసినట్లయితే శ్రీపాదరావు గారి తల్లిదండ్రులు కానీ, లేకపోతే శ్రీపాదరావు గారి సతీమణి జయశ్రీ కానీ, వారి యొక్క సంస్కారాలు పుట్టినటువంటి మన శ్రీధర్ బాబు గారు. వారు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా కూడా వారి ప్రైమరీ ఇంట్రెస్ట్ వారిది పీపుల్స్ ఇంట్రెస్ట్ వారి దేర్ ఇంట్రెస్ట్. అంటే దే హ్యావ్ డెడికేటెడ్ టు ద పీపుల్. అంటే మనం చెప్తాం కదా వసుదైక కుటుంబకం అని. సో ఈ యొక్క మంతని మహాదేవపురం ఆయన యొక్క కుటుంబంగా సభ్యులుగా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ అన్ని కులాల వారికి మనం ఒకసారి ప్రాక్టికల్ కూడా మాట్లాడతాము. చూసినట్లయితే అక్కడ వీళ్ళది మైనారిటీ కమ్యూనిటీ, మేజర్ డామినెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ రావ్స్ అండ్ రెడ్డిస్. వాళ్ళ మధ్యను కూడా ప్రజల మన్నన కోరి ఆయన గ్రామ సర్పంచ్కి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎదిగాదంటే ఆయన యొక్క మంచితనము, మానవత్వం. నేను ఒకసారి చదువుతా ఉంటే ఒక పంచాయత్ యూ వాంటెడ్ టు బి కంటెస్టెడ్ ఫర్ ది పంచాయత్ సమితి ప్రెసిడెంట్, బట్ బికాజ్ ది మజీడ్ పీపుల్ హ్యావ్ ఇల్లీగల్లీ విత్ కాన్స్పైరింగ్ దే మేడ్ హిమ్ డిఫీట్ బై హైజాకింగ్ హిజ్ ఫాలోవర్స్. అంటే అప్పుడు కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అదే ఇప్పుడు కూడా డబ్బు ప్రమేయంతో ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, మన ఎంపీలు గెలుస్తున్నారు. కానీ మానవత్వం ఉన్న మంచి ఉన్నటువంటి మహానుభావులను కూడా ఒక్కొక్కసారి ఓడిపోవాల్సిన అవసరం రావడము అది మన ప్రజల దుర్భాగ్యం కానీ వాళ్ళ దుర్భాగ్యం కాదు. ఈ సభ ఎందుకు పెట్టినారంటే వాళ్ళ యొక్క శాంపుల్ ఎగ్జాంపుల్. తర్వాత ఆ జయశ్రీ ఆమె ఓడిపోయినప్పుడు కూడా ఆమె ఇచ్చే సొలేస్, ఆమె ఇచ్చిన ధైర్యం, ఆమె ఇచ్చిన మాతృమూర్తి
అందుకని అంటారు కదా, ది సక్సెస్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వైఫ్ విల్ బి దేర్ అనేది. అట్లా ఆమె జయశ్రీ ఆమె క్యారెక్టర్ చూస్తే మా అమ్మలాగానే అనిపిస్తుంది. వాళ్ళకు కూడా మా అమ్మ కూడా 4 కొడుకులు. ఆమె కూడా ఈ ఊర్లో గంజి పంచేది, మజ్జిగ పంచేది, ఊర్లో ఏ ఆపత్తు పోయినా చూసేది. అది చూస్తే ఈ కుటుంబం కూడా అసలు ఎంత ఆదర్శమైన కుటుంబము. ఇచ్చేవాళ్లే కానీ పుచ్చుకునే వాళ్ళు కాదు. ఏ రకమైన రాజకీయ లబ్ధి పొంది లేకపోతే ఏ రకమైన ఏదో పైరవిలి చేసి సంపాదించుకునే కుటుంబం కాదు. కాబట్టి అటువంటి కుటుంబాన్ని కాపాడుకోవడం మంతని మహాదేవు ప్రజలదే కాదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపైన కూడా ఉన్నదని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే మంచి విలువలు పోతా ఉన్నాయి. ఈరోజు ఆ మహానుభావుని ఫోటో పెట్టి మనము పూజించుకుంటున్నాము, దేవతలను పూజించుకుంటున్నాము. ఎవరు దేవతలు? మంచి దైవీ గుణాలు కలిగిన వాళ్ళే దేవతలు. కానీ చిత్రాలను చూస్తున్నాం కానీ చరిత్రను చూడట్లేదు. కాబట్టి ఆ చరిత్ర పునరావృతం చేసుకోవడానికి నాకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సభకు రావడం ఒక జ్ఞానోదయము, ఒక నీతి, ఒక మంచి సాంప్రదాయం అలవర్చుకోవడానికి ఇది ఒక మంచి సాంప్రదాయం అని శ్రీధర్ బాబుని నేను ప్రశంసిస్తూ, తర్వాత ఇంకొక ఈరోజు అవార్డీసు తర్వాత మన చాలా ఫేమస్ జర్నలిస్ట్ నాగునూరి శేఖర్ గారు, జ్యుడిషియరీ స్టేట్ అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ అండ్ ది మీడియా ఆల్సో. అందుకని 4 స్తంభాలు అంటాం ఈ భారతదేశానికి. ఆ యొక్క 4th పిల్లర్కి ముఖ్యంగా నాగునూరి శేఖర్ గారు అనులోని సేవలు చేస్తున్నందుకు, ఇంకా న్యాయంగా ధర్మంగా సత్యాన్ని ప్రజల ముందు పెట్టాలని, అట్లనే శ్రవణ్ కుమార్ గారు నాలాగానే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి జీవితాంతము ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ గాంధీ హాస్పిటల్ కావడము నిజంగా ఆ యొక్క జాతికే గర్వకారణమని నేను చెప్తా ఉన్నాను. అలానే సిస్టర్ కుమారి బండారి తన్మయి, నేను ఐ అడ్మైర్ హర్. ఎందుకంటే ఒక సోదరి అటువంటి బాక్సర్ ఉంటే ఏ మొగోడైనా ఏదన్నా కనీసం తప్పు చేయడానికి ధైర్యం చేస్తాడా? కాబట్టి ప్రతి చెల్లె, ప్రతి సోదరి కూడా అట్లా టు ప్రొటెక్ట్ సెల్ఫ్, దే ఆర్ నాన్ టు ది మెన్ అని అట్లా ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడ కుమారి బండారి తన్మయి ఇక్కడ స్టేట్ లెవెల్నే కాదు, ఇండియా లెవెల్నే కాదు, వరల్డ్ రికార్డు సంపాదించాలని నా యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆవిడకి. తర్వాత ఇక్కడ 3 పార్టీల వారు ఉన్నారు. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు సే, because he is a politician, when I was the chairman National Commission for Backward Classes, then there was any amount of pressure from the Congress party to add one dominant community in North India, that is the Jat community. But in spite of higher amount of the pressure also, I never yielded, because I cannot do injustice. నేను జడ్జిగా ఉన్నా కూడా, ఏ పదవులు ఉన్నా కూడా, ఏ మైల కానీ, ఏ పాపం కానీ, ఏ కరప్షన్ కానీ, ఐ నెవర్ అలౌ టు టచ్. సో దేర్ ఫోర్ ఐ రిఫ్యూజ్డ్ ఇట్. బట్ స్టిల్ గవర్నమెంట్ దెన్ రివర్స్డ్ మై ఒపీనియన్ త్రూ ది అటార్నీ జనరల్ అండ్ ది లా మినిస్టర్, అండ్ దే హ్యావ్ యాడెడ్ in the central OBC list. So they have lost the election. I said, you are going to lose if you add that community. No, if we don't add it, then there will be undeclared curfew in Delhi. Delhi will be closed. But then they have lost the election 2014. Then BJP also wanted to, then in Supreme Court, OBCs filed the case in Supreme Court, Ram Singh versus Union of India. Then BJP also wanted to continue in the OBC list. But the Supreme Court set aside the Government of India notification, upheld my advice, stating that they are not socially educational backward classes, they doesn't deserve to be added in this. Then when I recommended so many things to the Government of India headed by the BJP government, I met the Prime Minister of India. I tried to convince him to publish the socio-economic cost census 2011 and conduct the socio-economic cost census 2021 and categorize. In North India there is no categorization. In South India there is a categorization. So I told them
in UP, if you want to win in the election, because UP is Kurmis and Yadavs are dominant communities, backward classes, more MBCs are more sufferers. Therefore, give their share and categorize them. So they have gave the slogan, but they did not do anything. But having declared that they will conduct the caste census, they have given affidavit before the Supreme Court of India. It is not the policy of this government to conduct the caste census. Therefore, now they came to know the mood of the people. Now they are taking the two slogans. One is the Kamandal, another is Mandal. So BJP also turning towards the Mandal issue. So I would like to say the Congress also, please conduct the caste census wherever your state governments are there. 342A capital 342 capital A 1, 2, 3. Parliament amended the Constitution of India, stating that there can be two lists, that is a central OBC list and the state socially educationally backward classes list. Based on that only, local elections has to be conducted. Sri Thackerayji knows very well about the Maharashtra, because there was no triple trust, there was no data, reservations were not implemented in the local bodies in Maharashtra. But whereas in the same judgment was given in Uttar Pradesh, then I, as a All India Backward Class Federation President and Social Revolutions Alliance, we filed in the Supreme Court, and government of UP also filed in the Supreme Court. We obtained the stay, then Supreme Court granted stay, directed to conduct the triple test and then hold the elections. In Telangana also, Telangana government is Samagra Kutumba survey, they did it, they did not publish it. And because everybody was sleeping, some ordinance, 33% they brought down the reservations in the local bodies to 19-20%. Now there is a constitution amendment is there to conduct the data of the socially educational backward classes in the state for the all purposes of the state government. But this no state is conducting, but the Bihar state is conducting by the Nitish Kumar, and some other states also conducting. Therefore, my sincere appeal to the Thackerayji and even the Ramchandra of BJP and even Mr. Krishna Mohan for conduct the caste census. Why people are fighting for reservations? Reservations are for representation. It is a democratic country. The union of states is a Bharat, but union of communities also is a Bharat socially. Therefore, in the governance, in the judiciary, executive, legislation, the representative of all caste communities should be there. Then only the development will. Wonderful speech and suggestions. We are very much thankful to you on behalf of Sripada family, sir. Thank you so much. We are very grateful and we are very privileged to have you, sir, former chairman, and our chief guest, today's event chief guest, AICC in charge Telangana and former PCC President Maharashtra have come from all the way to participate here as a chief guest. Sri Manikrao Thakur Garu, please give your valuable speech. We are eager. स्वर्गीय श्रीपतराव जी की जयंती के अवसर पर इस कार्यक्रम में जिन्होंने अभी बड़ी अच्छी तरीके से ओबीसी के बारे में और श्रीपतराव जी के पूरे जीवन काल में जो उनका संघर्ष, उन्होंने जो भी समाज के लिए काम किया उसके बारे में जिन्होंने बड़ी अच्छी तरीके से हम सभी को समझाया है, जस्टिस ईश्वरैया जी जो फॉर्मर चेयरमैन पर्सन नेशनल कमीशन फॉर बैकवर्ड क्लास के भी चेयरमैन थे, और यहाँ उपस्थित हमारे
एस वेणुगोपालचारी जी, जो चेयरपर्सन तेलंगाना स्टेट इरिगेशन डिपार्टमेंट कॉरपोरेशन के भी अध्यक्ष थे। यहाँ पर उपस्थित हमारे कांग्रेस के वरिष्ठ नेता हनुमंतराव जी, हमारे जो तेलंगाना में प्रभारी हमारे सहयोगी है वो हमारे रोहित चौधरी जी, हमारे साथी और कांग्रेस के वरिष्ठ नेता एक्स एमपी अंजन कुमार जी यादव, फॉर्मर एमएलसी रामचंद्र राव जी, वकला बर्मन कृष्ण मोहन राव जी और सभी जिनका सम्मान यहाँ पर इस मंच पर हुआ है, मेरी बहन और डॉक्टर साहब और वरिष्ठ पत्रकार और बड़ी संख्या में उपस्थित इस जयंती के उपलक्ष्य में आप सभी मेरे भाइयों, बहनों और साथियों, जो श्रीपत राव जी, उनका जो पूरा जीवन काल हमारे सामने है, तो हमारे लिए वो रोड मैप है कि किस तरीके से जीवन में आगे जाना चाहिए, किस नीतियों के आधार पे आगे जाना चाहिए। हमें तो उस वक्त का काल पता नहीं है, वही मिले थे, स्पीकर थे और 3 टर्म तक ये मिले थे। काफी समय उन्होंने लोगों के कामों के लिए, समाज के काम के लिए उन्होंने व्यतीत किया। लेकिन हमारे सामने श्रीधर बाबू जब हम देखते हैं उनकी जिस तरीके से सोच है, जिस तरीके से उस संस्कृत एक अच्छे विचारों वाले एक इंसान कि एमएलए 4 बार बनने के बाद भी लोगों को साथ में लेके चलने की जिस तरीके से उनमें बात है, तो उसी से हमको उनके ऊपर जो संस्कार हुए हैं, ये संस्कारित फैमिली जो कि दूसरे को संदेश देते आई है कि किस तरीके से आगे बढ़ना चाहिए, किस नीतियों के आधार पे आगे बढ़ना चाहिए और सभी समाज को एक साथ रखकर सभी के लिए काम करने का एक बड़ी अच्छी तरीके से जो उनका तरीका है, उससे हमें पता चलता है कि श्रीपत राव जी उनके काल में किस तरीके से लोगों के साथ व्यवहार करते होंगे, किस तरीके से लोगों को जुड़ा के रखते होंगे। और श्रीधर बाबू के बारे में आपको ज़्यादा बताने की भी ज़रूरत नहीं है, आपके सामने ही पूरा उनका कार्यकाल 20 साल तक एमएलए रहते हुए भी उन्होंने अपने माँ बाप को जो याद हर साल करते हैं, हम देखते हैं कि आज के काल में माँ बाप पालन पोषण तो करते, आगे बढ़ाते, अपने बच्चों को शिक्षित करते हैं, लेकिन जब सर्विस लग जाती है तो बच्चा निकल जाता है, तो बड़ी मुश्किल से उनके अंतिम काल में भी वो टाइम नहीं दे सकता। और अभी नए जिस तरीके से नया जमाने की इसमें अगर हम देखें तो माता पिता से जो प्यार कम नहीं होगा वो शायद, लेकिन कामकाज के इसमें माता पिता पिछड़ते जा रहे हैं। लेकिन आज श्रीधर बाबू ने जिस तरीके से लगातार इस जयंती समारोह जो मनाया, मैं उनकी तारीफ करता हूं, उनको धन्यवाद भी देना चाहूंगा कि ऐसे ही लोगों से एक आदर्श निर्माण होता है कि अपने माता पिता से कैसा व्यवहार करे, कैसे उनकी याद रहे।
उनके याद में लोगों के सामने हम क्या मिसाल रख सकते हैं वो रखे, और वो बात हमारे श्रीधर बाबू में हमें दिखाई देती है। एक आदर्श अपने पिताजी का लेकर वो पूरे जीवन काल में पॉलिटिक्स हो, सामाजिक कार्य हो, उसमें अग्रसर रहते हैं, और उन्हीं को पता चलता है कि किस समाज के लोगों को उठाना चाहिए, किसको आगे लाना चाहिए। तो हम देखते हैं आज के भी जयंती के इस प्रोग्राम में जिस तरीके से उन्होंने एक जो डॉक्टर्स है, बहुत ही बड़े डॉक्टर्स है कि जिन्होंने कोरोना काल में 24 घंटे लगातार कोशिश करके कोरोना से पीड़ित लोगों को उन्होंने जो बचाया, जो काम किया है, उनको आगे लाने की, उनको सम्मान करने की यहाँ उन्होंने जयंती के उपलक्ष्य में काम वो किया है। उसके पीछे उनका मकसद है, जो समाज के लिए काम करने वाले हैं उसके पीछे मजबूती के साथ हमें खड़ा रहना चाहिए। जो समाज के लिए काम करते हैं उनका सम्मान लोगों के सामने होना चाहिए, ताकि लोग भी उसकी एक मिसाल उनके सामने रहे और उसी को आगे लेकर लोग आगे चलते रहे। ये श्रीधर बाबू ने इस कार्यक्रम के माध्यम से हमें सामने दिखाया है। यही नहीं, यहाँ पे जिस तरीके से पत्रकारों के बारे में, वरिष्ठ पत्रकार, हम देखते हैं कि पत्रकार खुद की इससे बहुत कम काम करते हैं। इलेक्ट्रॉनिक मीडिया के माध्यम से हम सामने देखते हैं कि इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, अभी पूरे मालिक जो बैठे हैं, पहले मालिक कभी मैं मालिक होकर के दिखाते नहीं थे, दिखाई भी नहीं देते थे, लेकिन अभी हम देखते हैं कि मालिक पूरे दबाव में आके उस तरीके से जो पत्रकारों को, उस तरीके से जो एंकर है उनको अलग तरीके से ले जाने की कोशिश करते हैं, क्योंकि उनके पास पैसा है, वो उस तरीके से चैनल, प्रिंट मीडिया चला सकते हैं। तो एक अलग तरीके से जो डेमोक्रेसी की यहां बात होती है, एक बड़ी अच्छी डेमोक्रेसी हमारी है, लेकिन कुछ बातों से हमें शंकाएं आती है कि डेमोक्रेसी अगर बचा के रहनी है तो हमारा प्रेस बचा के रहना चाहिए। और यहां पर जिस तरीके से जिनका सम्मान यहां पे हुआ है, वरिष्ठ पत्रकार हैं, उन्होंने भी एक मिसाल रखी होंगी लोगों के सामने अपने प्रिंट मीडिया के माध्यम से। जो मुझे बनता है, जो सही है, वो लोगों के सामने हिम्मत से रखना, वो बहुत बड़ी बात है। ऐसे पत्रकारों की सम्मान होना चाहिए, और जो श्रीधर बाबू ने उनका भी सम्मान यहां पर किया है। जो हमारी बहन यहां पर स्पोर्ट में आगे चली गई, उनका भी सम्मान होना चाहिए। युवाओं ने आगे आना चाहिए, अच्छी तरीके से शिक्षा लेते लेते हमारा भी, देश का भी सम्मान बढ़ाना चाहिए। हम जब ओलंपिक होते हैं, एशियाड होती है, हम टीवी के सामने दिन रात बैठे रहते हैं कि भाई आज तो भी हमको मेडल मिलेगा, कल तो भी मेडल मिलेगा। लेकिन जब हमारी बहना ने एक मिसाल कायम की है, तो जितनी उनकी सराहना की जाए उतनी कम है। ऐसे ही लोगों को सामने लाके उनका सम्मान होना चाहिए, सत्कार होना चाहिए। जो श्रीधर बाबू ने अपने पिताजी के, स्वर्गीय पिताजी के जयंती के उपलक्ष्य में इस तरीके से लोगों के सामने लाने की उन्होंने कोशिश की है। तो मैं ये समझता हूं कि उनके पिताजी भी स्पीकर रहे हैं। स्पीकर में हमारे यहाँ पे न्यायमूर्ति, हमारे जस्टिस बैठे हुए हैं। हाई कोर्ट जज रहो या सुप्रीम कोर्ट जज रहो, वैसे ही स्पीकर की जिम्मेदारी होती है, कोई पार्टी का स्पीकर नहीं होता है। स्पीकर जब स्पीकर करके बैठता है तो उनकी जिम्मेदारी होती है कि मैं सही न्याय दूं, अपोजिशन रहो या सत्ता पक्ष के रहो, उनको न्याय देने के, समान न्याय देने के, समान उनका जो अधिकार है वो बहाल करने की जिम्मेदारी जस्टिस की भी रहती है और स्पीकर की भी रहती है। मैं भी हाउस में डिप्टी चेयरमैन था, श्रीधर बाबू, जब विधान परिषद, क्योंकि वहां पे
हमारे एनसीपी और कांग्रेस दो पार्टी की मिलीजुली सरकार थी, उनके ऊपर के हाउस में 2 मेंबर ज्यादा थे तो उनको स्पीकर चेयरमैन मिला और मुझे डिप्टी चेयरमैन होना पड़ा। फिर भी मुझे पता है कि अभी कभी ऐसा नहीं हुआ होगा कि मैंने अपोजिशन को कुछ कम टाइम दिया हो। अपोजिशन मेरी तारीफ करते थे कि हमें बहुत अच्छे तरीके से आप संभाल के लेके चलते, क्योंकि हाउस जो रहता है वो लोगों की समस्या के लिए रहता है। कोई भी एमएलए वहां पे एमएलसी बन के जाए तो वो ये सोचता है कि मेरे कॉन्स्टिट्यूंसी की जो बात है, लोगों की जो बात है, वो मैं वहां पे रखूं। व्यक्तिगत तौर पे वो नहीं रखता है, वो रखता है कि सार्वजनिक समाज के लिए जो हित में बात है वो मैं रखना चाहता हूं। 5 साल के लिए मुझे लोगों ने चुन के दिया है, उनका लाखों लोगों का प्रतिनिधित्व मैं करता हूं, और जब मैं बात रखूंगा तो मेरे स्पीकर के माध्यम से, मेरे चेयरमैन के माध्यम से मुझे न्याय मिलेगा, ये उम्मीद लेकर आता है। जब ये नहीं होता है तब उसको ऊपर एक भार होता है कि क्या हो रहा है समाज के अंदर। मैं कोई गलत बात नहीं कर रहा हूं, जो सही बात है वो सही है। पॉलिटिकल अगर कोई बात करता है छोड़ दो, लेकिन सही बात करने वाले को सही वहां पे न्याय देने की जिम्मेदारी भी हमारे स्पीकर और चेयरमैन की रहती है। जो कुछ इससे मैं भी कुछ साल उसमें डिप्टी चेयरमैन रहा हूं तो मुझे इस बात का पता है। बहुत सारा अधिकार भी रहता है। हाई कोर्ट, अगर बहुत सारी ऐसी बातें कि हाई कोर्ट भी दिया हुआ डिसीजन वो चेंज नहीं कर पाते। बहुत सारी ऐसे संविधान के तहत जो अधिकार दिए हुए हैं स्पीकर को और चेयरमैन को, हाउस को, पूरे हाउस को, वो कभी बस में कम नहीं हो सकते हैं। और ऐसी स्थिति में जो आज या श्रीधर बाबू जी के पिताजी स्पीकर रहे हैं, तुझे पूरी खुद को ये लगता है कि श्रीधर बाबू जी की तरफ देखकर कि सभी को न्याय देते हैं। अगर न्याय नहीं देते श्रीधर बाबू, उनके पिताजी अगर न्याय नहीं देती है, अपने कास्ट के हिसाब से वो चलते, मैं तो ब्राह्मण हूं, मुझे बाकी लोगों का क्या लेना देना है, गरीब जनता का क्या लेना देना है, वो इस कास्ट का है, उस कास्ट का है। लेकिन ये मिसाल उनके पिताजी ने उन्होंने कायम की है, पूरे राज्य के अंदर कायम की है। सबको लेके चलने वाली बात वो श्रीधर बाबू और उनके पिताजी के माध्यम से हमारे तक पहुंची है, और यही आगे ले जाने की बात है जिसने हमारे जस्टिस साहब ने कहा है ओबीसी के बारे में। ओबीसी का सेंसस होना चाहिए। अगर आप रिजर्वेशन देते हैं, देना चाहते हैं, तो उनका हिस्सा उनको क्यों नहीं मिलता है? क्यों कुछ बड़े समाज को ही वहां हिस्सा मिलेगा, बाकी समाज ने क्या करना चाहिए? उनका हिस्सा उनको मिलना चाहिए। रिजर्वेशन के पहल तो सभी करते हैं, लेकिन जब सेंसस की बात आती है तो उसको आगे 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 ढकलना चाहते हैं। ये गलत बात है। उसमें सेंसेक्स उस तरीके से होना चाहिए जो भी हमारे जस्टिस साहब कहते हैं। उनका मकसद सही है, शायद किसी को ठीक लगे, किसी को ठीक ना लगे, लेकिन सभी को न्याय मिलना चाहिए, उनसे अपेक्षा रहती है। उस हिसाब से आगे बढ़ने की जरूरत है, मैं यही समझता हूं। और हम आज जिस जयंती के उपलक्ष्य में यहाँ पे बैठे, हमें जो मिसाल, जिस तरीके से सम्मान सत्कार हमारे पत्रकार और हमारे डॉक्टर साहब का, हमारी बहन का यहाँ पे सम्मान हुआ है, वही हमें आगे जाने का रास्ता दिखाती है कि हम किस राह पे चलना है। समाज के लिए कुछ करने की हमें जिम्मेदारी है, हमारी जिम्मेदारी है, हम उस जिम्मेदारी को पूरा निभाएंगे। यही सोच आज के जयंती के उपलक्ष्य में ले जाने के लिए श्रीधर बाबू ने बड़ी अच्छी मिसाल हमारे सामने रखी है। हम कायम उसको रखेंगे। और श्रीधर बाबू एक यंग है, कम उम्र में, मुझे लगता है 25-26 साल में आप एमएलए पहले बने हो। 29 में, मैं भी 28 साल में बना एमएलए पहले अरे उस वक्त से लगातार 4 बार, आप भी अभी 4 बार बने, मैं 2 बार एमएलसी भी बना होऊंगा।